ఏంట్రా రామా, అక్కడ అందరూ ఉంటే నువ్విక్కడికొచ్చి ఒంటరిగా నిలబడ్డావు? అక్కడ అందరిలో ఉన్న ఒంటరిగానే ఉన్నట్టుందమ్మా, అందుకే ఇక్కడికి వచ్చేసా. మీరింటి దగ్గర బయలుదేరేటప్పుడు ఒక మాట చెప్పారు. ఆ మాటను మీరే మర్చిపోయారా? నేనేం చెప్పాను రమణి? మనం ఇక్కడికొచ్చి అనవసరంగా లేనిపోని మాటలు మాట్లాడడం, అవతల వాళ్ల మనసు నొప్పించడం, లేకపోతే మన వల్ల పొరపాటు జరిగి అవతల వాళ్ళకి ఇబ్బంది కలిగించడం చెయ్యకూడదు. ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. వెళ్ళామా, ఫంక్షన్ చూసుకున్నామా, వచ్చామా అన్నట్టే ఉండాలి అని అన్నారు. మనమే కాస్త మన హద్దుల్లో ఉండాలి అనుకున్నప్పుడు ఇప్పుడు అవతలి వాళ్ళెవరో సరిగ్గా పలకరించలేదు, మనల్ని పట్టించుకోలేదని బాధపడ్డంలో అర్థమే ఉందండి. మనం అనవసరంగా ఏది మాట్లాడకూడదన్నానే తప్ప, మనం అనవసరంగా వచ్చామని అవతల వాళ్ళు మనల్ని చూస్తున్నట్టుంది రమణి. అదే భరించలేకపోతున్నాను. నాన్న, మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మూర్తి గారి ఫ్యామిలీతో గతంలోనే మనకి చిన్న గొడవ అయింది. అందువల్ల వాళ్ళు ఏదో మాట వరుసకి పలకరించారు, రిసీవ్ చేసుకున్నారు, ఉండిపోయారు. ఇక దేవకి ఆంటీ శకుంతల గారి సంగతి గురించి అంటారా? మధు నందు గారి గురించి తొందరపడి మీ ముందే ఒక మాట అన్నదే అని వాళ్ళు నొచ్చుకుని ఉంటారు. 4 రోజులు గడిస్తే వాళ్ళు నార్మల్ అయిపోతారు. ఇవన్నీ మీరే సీరియస్గా తీసుకుంటే ఎలా నాన్నా? వాళ్ళందరూ అలా ప్రవర్తించడం నాకు బాధ కలిగించిన కాస్తో కూస్తో నేను అర్థం చేసుకోగలనమ్మా. కానీ నేను అల్లుడు గారితో మాట్లాడాలని ప్రయత్నించిన అల్లుడు గారు వంక చూసినా అల్లుడు మొహం చాటేస్తున్నాడు. నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. ఒకప్పట్లో నందు నాతో ఎలాగుండేవాడో, నన్ను ఎంత బాగా రిసీవ్ చేసుకునేవాడో మీ అందరికీ బాగా తెలుసు. కానీ ఇప్పుడు అలా దూరం పెడుతూ ఉంటే కన్న కొడుకే దూరం పెడుతున్నంత బాధగా ఉందమ్మా. నువ్వు నీ అల్లుణ్ణి కొడుకులాగా ప్రేమించేశావురా, అందువల్ల ఇప్పుడు అంత బాధపడిపోతున్నావు. నీ అల్లుడు మొహం చాటేస్తున్నాడు, నిన్ను దూరం పెడుతున్నాడు అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అతను మొహం చూపించలేక అలా ఉన్నాడేమో. అయినా ఇంత దూరం వచ్చి మనసులోనే బాధపడితే ఎలాగా? మనమే అవతల వాళ్ళని పిలిచి పలకరించాలి. ఒక్క నిమిషం ఉండు, చెప్తా. అమ్మా మధు, మధు, వస్తున్నా. ఏంటి అలివేని? మీ ఆయన మీ నాన్నతోటి మాట్లాడడం లేదని మొహం చాటేస్తున్నాడని బాధపడుతున్నాడే. ఒకసారి మీ ఆయన్ని ఇలా పిలుచుకురా. ఏంటే, ఎవరి గొడవల్లో వాళ్ళుంటే ఇప్పుడు ఈ పంచాయతీలు ఇవన్నీ తర్వాత మాట్లాడుకుందాంలే. అలా కాదే, మీ నాన్నను చూడు, మనిషి ఎలాగైపోయాడో. ఒకసారి మీ ఆయన్ని పిలు, చెప్తాను. ఇద్దరూ ఒకసారి మాట్లాడుకుంటారు. ఇలా ఉండడం అసలేం బాగలేదమ్మా. అది కాదే, ఇంట్లో ఫంక్షన్ జరుగుతున్నప్పుడు మనం ఇటువైపు వచ్చి ఈ డిస్కషన్స్ అవన్నీ పెట్టుకుంటే బాగోదు. సరేలే నాన్నమ్మ, తర్వాత చూసుకుందాం. ఫంక్షన్ అయిపోని. అబ్బబ్బా, మీరు ఊరుకోండే. ఇలాంటివన్నీ ఎప్పటికప్పుడే తేల్చేయాలి. మనము ఇలా దూరంగా ఉంటుంటే ఉన్న దూరం ఇంకాస్త పెరిగిపోతుంది. ఏడి నందు ఎక్కడున్నాడు? నాయనా నందు, నందు, ఇలా రా నాయనా ఒకసారి. రా నాయనా, రా. పిలుస్తున్నారు కదండి, పదండి. పెద్దావిడ వెళ్ళకపోతే బాగోదు, పదండి. నాయనా, నీతో కాస్త పనుంది, మాట్లాడాలి. ఏంటో చెప్పండి. ఇక్కడ మాట్లాడితే బాగోదు, కాస్తటు పక్క కూర్చొని మాట్లాడదాం. రా నాయనా. సారీ బామ్మగారు, తర్వాత కలుస్తాను, చిన్న పనుంది. రే రూతర్, పద్రా. ఏంటి సార్, పెద్దవిడ ఏదో పిలిచారు,
మీరు అక్కడి నుంచి పనుందని వచ్చేసారేంటి? ఏం లేదురా, ఏదో పంచాయతీ పెట్టారో అవాయిడ్ చేసి వచ్చేసాను. ఏంటి సార్ మీరు చేసే పని? పెద్దవాళ్ళకిచ్చే గౌరవం ఇదేనా? ఆ పెద్దవాడు మీతో ఇలా ఉంటారు, మీ మామగారు మీతో ఇలా ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మాట్లాడడానికి పిలిస్తే ఇలా అవాయిడ్ చేయడం సబబు కాదు కదా సార్. ఒరే, వాళ్ళు ఒకప్పట్లో నాకు చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు, నన్ను చాలా గొప్పగా చూసుకునేవాళ్ళు. ఇవాళ నేను నా స్వార్థం కోసం పెళ్లిలో ఒక పెద్ద నాటకం ఆడానని మధు వాళ్ల ముందు వెధవం చేసిందిరా. ఈరోజు వాళ్ళ ముందు నించొని వాటన్నిటికీ సంజాయిషి ఇచ్చుకుంటూ నేనేదో తప్పు చేసిన వాళ్ళగా, ఘోరం చేసిన వాళ్ళగా, నేరం చేసిన వాళ్ళగా నిలబడ్డానికి నాకు మనస్కరించట్లేదు. సార్, అవన్నీ వాళ్ళు పట్టించుకుంటే మళ్ళీ పిలిచి మాట్లాడతారా చెప్పండి? వాళ్ళే పట్టించుకోవడం లేదు, మీరెందుకు అంత పర్సనల్గా తీసుకుంటున్నారు? రే, వాళ్ళకి నేను అల్లుణ్ణి కనుక నాతో సరిగా ఉండకపోతే వాళ్ళ కూతురు కాపురం సరిగా ఉండదేమోనన్న భయంతోటి నా మీద గౌరవం చూపిస్తున్నారే తప్ప నా మీద ఉన్న గౌరవం ఎప్పుడో పోయింది. మళ్ళీ వాళ్ళ ముందుకెళ్ళి నిలబడ్డం నాకిష్టం లేదు. వీళ్ళకి ఇప్పటికీ బాగా చెడినట్టుంది. ఫ్యూచర్లో వీళ్ళందరినీ దూరం పెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. చూద్దాం, ముందు శుభకార్యమని. అమ్మా, ఒక్క నిమిషం. పంతులు గారు, శుభగడియలు మొదలవబోతున్నాయమ్మా. ఇక తాంబూల కార్యక్రమం మొదలు పెట్టేయచ్చు. ఇరు కుటుంబాల్ని, బంధువుల్ని పిలవండి. అలాగే పంతులు గారు. సుధీర్, నువ్వు అక్కడ కూర్చోవాలి. పద. వదినా, అమ్మాయిని కూడా తీసుకొచ్చేయండి. అలాగే వదినా, మీరు కూర్చోండి. కూర్చోండమ్మా. ఏమండి, మీరు కూర్చోవాల్సిందే అక్కడ కాదు, ఇక్కడ. మనం తాంబూలాలు పుచ్చుకోవాలి. ఇలా రండి. అన్నయ్య వదినలకి ఎదురుగా కూర్చోవాలి. మీరేంటి అక్కడికెళ్ళి కూర్చుంటున్నారు? రండి. వెళ్ళరా. సార్, కూల్ డ్రింక్స్ తీసుకోండి సార్. వద్దండి. ఓకే మేడం. వద్దండి. మేడం, కూల్ డ్రింక్స్ వద్దండి. తీసుకోండి మేడం. వద్దు. మేడం, కూల్ డ్రింక్స్ తీసుకోండి. వద్దు బాబు. సార్, కూల్ డ్రింక్ తీసుకోండి సార్. వద్దు బాబు. తీసుకోండి సార్. మీరు ఇందాక కూడా ఏం తీసుకోలేదు. తీసుకోండి. వద్దు బాబు. తీసుకోండి అమ్మా. వద్దు నాయనా. చూసావా వాడి ఓవర్ యాక్షన్? చూస్తూనే ఉన్నా. మేడం, వద్దు. చూసారా, అచ్చం పెళ్లి పీటల మీదకొచ్చే పెళ్లి కూతురులాగే ఉంది మా అమ్మాయి. మరే, గొప్పోళ్ళు ఏం చేసినా గొప్పగానే ఉంటుంది. అమ్మాయిని గొప్పగా పెంచారు. ఇప్పుడు అంతే గొప్పగా నిశ్చితార్థం జరిపించబోతున్నారు. రేపింతకంటే గొప్పగా పెళ్లి కూడా జరిపించేస్తారు. దేనికైనా పెట్టి పుట్టి ఉండాలి అంటారు. మా సుధీర్ అదృష్టవంతుడు, అన్నిటికీ పెట్టి పుట్టాడు. పాపం మా నందుగాడే గొప్ప కుటుంబంలో పుట్టినా, ధనవంతుడిగా పుట్టినా ఇలాంటి శుభకార్యాలు గొప్పగా చేయించుకోలేకపోయాడు. ఏం చేస్తాం? గొర్రెతోక బెత్తడేగా. జానడు ఊపాలంటే ఎలా కుదురుతుంది? పాపం ఆ నందుగాడి నిశ్చితార్థం కూడా
ఏదో భోజనాలు చేసి తాంబూలం వేసుకున్నట్టు తూతూగా జరిగిపోయింది. పెళ్ళి అంతే. ఏమైనా దానికి అదృష్టయోగం ఉండాలి. మా సుధీర్ గాడికి ఆ యోగం ఉంది. అందుకే పెద్ద కుటుంబం, గౌరవమైన కుటుంబంలోకొచ్చి ఈ అమ్మాయిని భార్యగా స్వీకరించబోతున్నాడు. అయ్యా, ఇరు కుటుంబాలు మీ పెట్టుపోతలేంటో ఇచ్చిపుచ్చుకోవడాలేంటో ఒకసారి చర్చించుకుంటే తర్వాత మిగతా కార్యక్రమం మొదలుపెట్టేయొచ్చు. అలాగే పంతులు గారు. ఏంటి బావగారు, మీరు చెల్లెమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఒకసారి సెలవిస్తే ఏదీ కాదనకుండా అన్నీ చేసేస్తాం. మూర్తిగారు, మీకు నా గురించి ఎన్నో ఏళ్లుగా చాలా బాగా తెలుసు. నేను గుణానికి ప్రాధాన్యత ఇచ్చేవాణ్ణే గాని ధనం కోసం పాకులాడేవాణ్ణి కాదు. ఆ ఉద్దేశంతోనే నా పెద్ద కోడల్ని ధనం కోసం కాకుండా గుణం కోసం మా ఇంటి పెద్ద కోడలిగా చేసుకున్నాను. మీ అమ్మాయికి మీరు ఏం ఇవ్వదలుచుకున్నారో, ఏం పెట్టి పంపదలుచుకున్నారో మీరు చేయండి. కానీ మీ అమ్మాయితో పాటు ఒక్క మాట మాత్రం చెప్పి పంపండి చాలు. అదేంటన్నయ్య గారు, ఏం చెప్పమంటారు? మా ఇంటి పెద్ద కోడల్ని ఏ గుణగణాల కోసం ఇంటి కోడల్ని చేసుకున్నామో అదే గుణగణాలతోటి మెట్టినింట్లో మెలగాలని చెప్పి పంపండి చాలు. అంతకంటే మేం కోరుకునేదేమీ లేదు. బావగారు, మా అమ్మాయి గుణగణాలు కానీ తన గొప్పతనం కానీ ఏమాత్రం ఎవరికీ తీసిపో. తనంత గొప్పగా ఉంటుంది. మాది పూచి. అవన్నీ మాకు కూడా తెలుసు కదా అన్నయ్య గారు. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం గానీ బంగారం లాంటి కోడలు మా ఇంటికి వస్తుంటే ఇక మా ఎదురుచూపులేముంటాయి? మీరు ఏం చేయదలుచుకున్నారో అవి చేయండి. మీరు అడిగినా అడగకపోయినా నాకున్నది ఒక్కగానొక్క కూతురు. తనతో పాటు కానుకగా ఇన్ని కోట్లు ఇస్తానో ఆ ఫ్యాక్టరీ ఇస్తానని నేను అస్సలు చెప్పను. ఎందుకంటే ఎంత ఉన్నదో అదంతా నా కూతురుదే కనుక. నేను కన్యాదానం మాత్రమే చేయబోవడం లేదు. మా ఆశల్ని, మా ఆస్తులన్నిటి కూడా అల్లుడి చేతికి అప్పగిస్తున్నాం. అబ్బబ్బబ్బబ్బా, అసలు మీరు చెప్పినంత గొప్ప మాట ఈ ప్రపంచంలో ఏ తండ్రి చెప్పుండడు. ఎవరుంటారండి ఈ కాలంలో ఇంత గొప్ప తల్లిదండ్రులు? మీలాంటి వాళ్ల కడుపును పుట్టిన ఆ గీత చేసుకున్న అదృష్టం. ఆ గీతం చేసుకోబోతున్న మా సుధీర్ అదృష్టం ఇంకా గొప్పది. పాపం నందుగాడికి ఈ సరదాలు గాని, ఈ ఆస్తిపాస్తులు గాని, ఈ సంతోషాలు గాని అప్పట్లో ఏమీ దక్కలేదు. ఒరే నందు, చూసావారా మీ తమ్ముడు ఎంత అదృష్టవంతుడో? అత్తయ్య, అయిపోయిన పెళ్లికి బ్యాండ్ బాజాలు ఎందుకు చెప్పండి? వాళ్ళ పెళ్ళైపోయి ఎంతో కాలం అయిపోయింది. ఇప్పుడు జరగబోతున్న పెళ్లి గురించి మాట్లాడుకుందాం. పంతులు గారు, ఇక మీరు జరగాల్సిన కార్యక్రమం చూడొచ్చు. అలాగేనండి, లగ్నపత్రిక రాస్తాను. అయ్యా, లగ్నపత్రిక చదువుతాను. వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకోండి. ఓకే పంతులు గారు, అంతా పర్ఫెక్ట్గా ఉంది. అయ్యా, వధూవరుల తల్లిదండ్రులు తాంబూలాన్ని ఇచ్చిపుచ్చుకోండి. ముందు ఇచ్చే ముందు మా అమ్మాయిని మీ ఇంటి కోడల్ని చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇవ్వండి. అలాగే
మా అబ్బాయిని మీ అల్లుడిగా చేసుకోవడం ఇష్టమేనా అని అడిగి ఇరువురు తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోండి. అంతకుముందు అడగాల్సింది వేరే ఒకటి ఉంది పంతులు గారు. తల్లిదండ్రులకి ఇష్టమేనా అని అడగడం కాదు. ముందు అబ్బాయికి అమ్మాయికి వాళ్ళకిష్టమేనా అని అడగండి. పెళ్లిలో పెద్దవాళ్ల ప్రమేయం కంటే చేసుకోబోయే వాళ్ళ ఇష్టాలే ముఖ్యం. ఆ పొరపాటు మళ్ళీ జరగకూడదు. వాళ్ళు ఇష్టపడ్డాకే పెద్దల ఆమోదంతో ఆశీర్వాదంతో ఈ నిశ్చితార్థం ఏర్పాటు చేశారని విన్నాను. అందువల్ల ఆ మాట చెప్పలేదు బాబు. అయినా మీరన్నారు కాబట్టి ఈ సమయంలో మీరు కోరుకున్నట్టే ఒక మాట అనిపించేస్తే సరి. ఏమ్మా, అబ్బాయిని చేసుకోవడం మీకు పరిపూర్ణంగా ఇష్టమేనా? ఎవరి బలవంతమేమీ లేదు కదా? లేదండి, ఆయన్ని చేసుకోవడం నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే. ఆ బాబు, మీకు అమ్మాయిని చేసుకోవడం మనస్ఫూర్తిగా ఇష్టమేగా? ఎవరి బలవంతమేమీ లేదుగా? నా ఇష్టపూర్వకంగా నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను పంతులు గారు. వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం పంతులు గారు. వాళ్ళు ఇష్టపడ్డారు కాబట్టి మేమీ పెళ్లి చేయటానికి సిద్ధపడ్డాం. గీత బంగారం. ఎవరు కాదనుకుంటారు? ఎవరు వద్దనుకుంటారు? ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చేసుకోండి. రేయ్, ఇలా రారా. ఎవర్రా నువ్వు? సార్ అది మూర్తి గారు, సారీ, గబుక్కున అతన్ని కొట్టేసరికి కంగారు పడ్డాను. సారీ మూర్తి గారు. పాపం అతను సుధీర్కి చెమట్లు పడుతున్నాయని ఫ్యాన్ ఆన్ చేశాడు. మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అతని ఉద్దేశం మీ అల్లుడికి ఏ ఇబ్బంది కలగకూడదనే. అవును అంకుల్, నాకు బాగా చెమట్లు పడుతున్నాయి. నా కోసమే అతను ఆ ఫ్యాన్ ఆన్ చేశాడు. ఓ అవునా? ఏదైనా పనిచేసే ముందు దాని తాలూకా పర్యవసానాలు ఆలోచించి పనిచేయాలి. ఈ చెంపదెబ్బ భవిష్యత్తులో ఏ తప్పు చేయకుండా ఆలోచించి చేయాలనే దానికి గుర్తుగా ఉంటుంది. జాగ్రత్తగా పనిచేసుకో. వెళ్ళు. పంతులు గారు, కానిచ్చేద్దామా? కానిచ్చేద్దామయ్యా, రండి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం అయం ముహూర్త సుముహూర్తో అస్తు. ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి, అమ్మాయి అబ్బాయికి ఉంగరాలు తొడుక్కోండి. బాబు, ఇద్దరూ రండి.
మాకు కాబోయే అల్లుడికి మా అమ్మాయికి గాని మా కుటుంబానికి గాని ఏమాత్రం తగ్గదు. ఇలా ఉన్నప్పుడే కదండి గౌరవం. దేనికైనా పెట్టి పుట్టాలి రామచంద్ర గారు. మీరిచ్చిన 500కి ఇంకో ₹1 కల్పిస్తున్నాను. నందు అన్నయ్యని నేను పిలుచుకొస్తాను. ఏ యాగు, మన ఫ్యామిలీ ఫోటోలో వాడేందుకే